చిల్డ్రన్. ఈరోజు మనం పీరియడ్ 6లో పూర్ణాంకాలతో అమరికలు అనే విషయాన్ని నేర్చుకోబోతున్నాం. చుక్కల సహాయంతో ప్రాథమిక జ్యామితీయ ఆకారాలను ఏ విధంగా అమర్చమో ఇప్పుడు మనం నేర్చుకోబోతున్నాం. ఉదాహరణకు 2, 3, 4, 5, 6 డాష్ డాష్ అనే పూర్ణాంకములను మనం చుక్కలతో రేఖ లేదా ఇతర రేఖీయ ఆకారాలు లేదా జ్యామితీయాన్ని రాసుకోవచ్చు. చుక్కలతో జ్యామితీయ ఆకారంలో ఏ విధంగా అమరుస్తామో మనం ఇప్పుడు చూస్తాం. ఉదాహరణకు 2 అనే ఒక పూర్ణాంకం తీసుకుంటే 2ని ఈ విధంగా 2 చుక్కల సహాయంతో సూచించవచ్చు. ఈ 2 చుక్కలు ఏ విధంగా ఉన్నాయి? రేఖా ఆకారంలో ఉన్నాయి. అంటే చక్కగా గీయబడినటువంటి రేఖ ఏ విధంగా ఉంటుందో ఆ ఆకారంలో పోలి ఉన్నది. అదేవిధంగా 3 చుక్కలు తీసుకుంటే దాన్ని కూడా రేఖా ఆకారంలో చూపించవచ్చు. దాన్ని త్రిభుజం ఆకారంలో కూడా చూపించవచ్చు. ఈ 3 చుక్కలను 3 శీర్షాలుగా భావించి ఆ 3 చుక్కల్ని మనం మధ్య దూరాలను కలిపితే మనకి ఏమొస్తుంది? ఒక త్రిభుజం ఆకారం దర్శనమిస్తుంది. అదేవిధంగా 4 చుక్కలు తీసుకుంటే మనం 4 చుక్కల్ని సరళ రేఖ ఆకారంలో చూపించవచ్చు, చతురస్రాకారంలో కూడా చూపించవచ్చు. ఈ 4 చుక్కల్ని 2 అడ్డుగా 2 నిలువుగా 2 చుక్కల సహాయంతో చతురస్రాకారంలో కూడా చూపించవచ్చు. అదే 6 చుక్కలను తీసుకున్నాం అనుకోండి, దీన్ని దీర్ఘ చతురస్రాకారంలో చూపించవచ్చు, లేదా ఇంకే ఆకారంలో చూపించవచ్చు. అన్నీ వరుసగా చుక్కల్ని తీసుకుంటూ పోతే అది ఒక మళ్ళీ రేఖాకారంలో వచ్చేస్తుంది. అదేవిధంగా 10 చుక్కలు తీసుకున్నాం. 10 చుక్కల్ని ఈ విధంగా ఒక త్రిభుజం ఆకారంలో చూపించాం. అదే 10 చుక్కల్ని వరుసగా అడ్డుగా చుక్కదాని ప్రక్కన ఒకటి రాసుకుంటూ పోతే అది ఏ విధంగా వస్తుంది? సరళ రేఖ ఆకారాన్ని పొందుతుంది. ఈ విధంగా మనం ఏ సంఖ్యను అంటే మనకు వీలైనంత చిన్న సంఖ్యను తీసుకొని మనం ఇలాంటి ఆకారాలను మనం ఏర్పరచుకోవచ్చు. అర్థమైంది కదా? ఓకే, మీరు డ్రా చేసుకోండి. నెక్స్ట్ మనకు అధ్యాయం 3. రెండవది 3. ఈ అధ్యాయం పేరు సంఖ్యలతో ఆడుకుందాం. మనం ఈ అధ్యాయంలో సంఖ్యలతో ఆడుకుందాం అంటే సంఖ్యలతో మనం సంఖ్యలపైన అవగాహన పెంచుకోవడాన్ని సంఖ్యలతో ఆడుకోవడంగా పరిగణించుకోవాల్సి ఉంటుంది. మరి ఈ సంఖ్యలతో ఆడుకుందాంలో మనకు ఏవే విషయాలను చూస్తాం? భాజనీయతా సూత్రాలను ముఖ్యంగా వీటిలో చూస్తాం. అంటే ఒక సంఖ్యను ఇచ్చిన ఒక సంఖ్య ఏ అంకెలతో లేదా ఏ సంఖ్యలతో విశేషంగా భాగించబడుతుందో తెలిపే విషయాలనే మనం భాజనీయత సూత్రాలుగా తీసుకోవాల్సి ఉంటుంది. ఉదాహరణకు 2 యొక్క భాజనీయత సూత్రం.
మొట్టమొదటి 2 యొక్క వాచనీయత. సూత్రం 2 యొక్క భాజనీయత సూత్రం అంటే 2 చే నిశ్శేషంగా ఇచ్చినటువంటి సంఖ్య 2 చే నిశ్శేషంగా భాగిస్తుందా లేదా, ఎలాంటి సందర్భంలో 2 చే నిశ్శేషంగా భాగించబడుతుంది, ఏ సందర్భాల్లో ఇచ్చిన సంఖ్య 2 చేత నిశ్శేషంగా భాగించబడదు అనే విషయాన్ని మనం ఇక్కడ కూలంకషంగా తెలుసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఉదాహరణ లెక్క చూద్దాం. 24 అనే సంఖ్య ఉంది. 24 అనే సంఖ్యను మనం 2 చేత నిశ్శేషంగా భాగించబడాలి. అంటే 24ను 2 చేత పంచాలి. 2 చేత పంచాలంటే మనం ఏం చేస్తాం, 24ను ఈ విధంగా రాసుకుంటాం భాగాహార రూపంలో. 2 12ల 24 మనకు గుణకారాలు వచ్చు కాబట్టి 2 12ల 24. మరి ఈ విధంగా భాగించకుండానే మనం ఇచ్చినటువంటి సంఖ్య 2 చేత భాగించబడుతుందా లేదా అనే విషయాన్ని తెలుసుకోవాలి. చివరి ఇక్కడ 1ల స్థానంలో ఏముంది, 4 అనే సంఖ్య ఉంది. కాబట్టి ఇక్కడ మనం ఉదాహరణ 1 తీసుకుంటే ఈ ఉదాహరణ 1లో మనకు 24 అనే సంఖ్యలో 1ల స్థానంలో 4 ఉంది. కాబట్టి మనం 24ను 2 చేత భాగించినప్పుడు 2 12ల 24. ఇక్కడ శేషం ఎంత మిగిలింది, 0 మిగిలింది. అంటే ఎలాంటి సంఖ్య మిగలలేదు, శేషము 0 మిగిలింది. అంటే నిశ్శేషంగా భావించబడింది అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 24లో 1ల స్థానంలో ఏముంది, 4 అనే అంకె ఉంది. అంటే 4 అనే అంకె ఉండడం వల్ల కూడా ఈ 24 అనేది 2 చే భాగించబడిందని మనం గ్రహించవచ్చు. ఉదాహరణకు ఇంకొక లెక్క తీసుకుందాం. 36 డివైడెడ్ బై 2. 36 2 1ల పోతుంది, తీసేస్తాం, 1 మిగిలింది, తర్వాత 6. 2 8ల 16. అంటే 1ల స్థానంలో ఏముంది, 6 ఉంది. కాబట్టి 36ను మనం భాగించి చూసినా నిశ్శేషంగా భావించబడ్డాయి. అంటే 1ల స్థానంలో ఉన్న అంకెను బట్టి కూడా ఆ సంఖ్య 2తో నిశ్శేషంగా భాగిస్తుందా లేదా అనే విషయాన్ని కూడా మనం గమనించవచ్చు. ఈ 2 ఎగ్జాంపుల్స్ రాసుకోండి. ఇప్పుడు ఈ 2 ఉదాహరణలకు సంబంధించిన కొన్ని సంఖ్యల్ని, పెద్ద సంఖ్యల్ని మనం తీసుకొని ఆ సంఖ్యలు 2 చే నిశ్శేషంగా భావించబడుతున్నాయా లేదా ఏ విధంగా తెలుసుకోవాలి. 32 64 అనే సంఖ్య ఉంది. ఇది 2తో భావించబడుతుందా లేదా అనే విషయాన్ని తెలుసుకోవాలంటే వెంటనే ఏం చేయాలంటే మనం 1ల స్థానంలో ఏముందో ఆ అంకెను తీసుకోవాలి. ఇంతకుముందు మనం 24 అనే సంఖ్యను తీసుకున్నాం, భాగహార రూపంలో చేస్తే అది 2 చేత నిశ్శేషంగా భాగించబడింది. మరి భాగించకుండానే ఒక సంఖ్య 2తో నిశ్శేషంగా భాగించబడుతుందా లేదా అనే విషయాన్ని మనం ఏ విధంగా తెలుసుకోగలుగుతాం అనే విషయానికి వస్తే ఏదైనా ఇచ్చిన పెద్ద సంఖ్య, ఎంత పెద్ద సంఖ్య అయినప్పటికీ దాని 1ల స్థానాన్ని మనం చూసుకోవాలి. 1ల స్థానంలో ఇక్కడ 4 ఉంది. ఇంతకుముందు మనం 24 తీసుకున్నప్పుడు 24లో 1ల స్థానంలో 4 ఉంది కాబట్టి నిశ్శేషంగా భావించాలి.
ఇక్కడ కూడా అదే విషయాన్ని మనం జ్ఞప్తికి పెట్టుకొని ఈ 32 3264 అనే సంఖ్యలో ఒకట్ల స్థానంలో ఏముంది 4. కాబట్టి ఇది 2 చేత నిశ్శేషంగా భాగించబడుతుందని చెప్పవచ్చు. అనే సంఖ్య 2 చే నిశ్శేషంగా భాగించబడుతుంది. ఇది 3వ ఎగ్జాంపుల్. నెక్స్ట్ 4వ ఎగ్జాంపుల్ చూద్దాం. 92 63 76 92 96 376 96376 అనే సంఖ్య 2 చేత నిశ్శేషంగా భాగించబడుతుందా లేదా? ఇంతకుముందు మనం 36 అనే సంఖ్యను తీసుకున్నాం. 2 18 36 ఒకట్ల స్థానంలో 6 ఉంది. ఇక్కడ కూడా ఒకట్ల స్థానంలో 6 ఉంది. కాబట్టి ఇది కూడా తప్పకుండా 2 చేత నిశ్శేషంగా భాగించబడుతుంది. అదే విషయాన్ని ఈ విధంగా మీరు రాసుకోవాలి. ఎగ్జాంపుల్ 5 చూద్దాం. 10,768. మరి ఒకట్ల స్థానంలో ఏముంది? ఇక్కడ 8 ఉంది. 8 ఉంది కదా. ఈ 8 ఉన్నప్పుడు కూడా తప్పకుండా మనకు ఇచ్చినటువంటి సంఖ్య ఎంత పెద్దదైనప్పటికీ అది 2 చేత నిశ్శేషంగా భావించాలి. మనం ఈ సంఖ్యను మొత్తం భాగించి సూచించవలసిన అవసరం లేదు. భాగించబడుతుందా లేదా అని అడిగినప్పుడు మాత్రం మనం ఏం చేయాలి? ఒకట్ల స్థానంలో ఉన్న అంకె ఉంది. ఏది ఉంది? 2 ఉందా, 4 ఉందా, 6 ఉందా, 8 ఉందా, 0 ఉందా? ఇలాంటి అంకెలు ఒకట్ల స్థానంలో మనకు దర్శనమిస్తే తప్పకుండా అవి 2 చేత నిశ్శేషంగా భాగించబడతాయి. మిగిలిన అన్ని సందర్భాలలో అంటే ఒకట్ల స్థానంలో 1 కానీ 3 కానీ 5 కానీ 7 కానీ 9 కానీ ఉన్నప్పుడు అవి 2 చేత నిశ్శేషంగా భాగించబడవు. వాటికి ఎగ్జాంపుల్ మనం ఒక లెక్క ఇప్పుడు చెప్పడం జరుగుతుంది. అంటే ఈ చివరి అంకెను మనం 2 చేత భాగించబడుతుందా అంటే 2 యొక్క గుణిజమా లేదా 2 4 8 2 3 6 2 2 4 2 5 10 అంటే 10 చివరిలో 0 ఉంది. ఒకట్ల స్థానంలో 0 ఉంటే కూడా ఆ సంఖ్య తప్పకుండా 2 చేత భాగించబడుతుందని మనం గుర్తుంచుకోవాలి. ఓకేనా? ఇప్పుడు 6వ ఎగ్జాంపుల్ చూద్దాం. 367. ఈ సంఖ్య 2తో భాగించబడుతుందా లేదా అంటే ఒకట్ల స్థానంలో ఏముంది? 7 ఉంది. 2 3 6 కాబట్టి శేషం ఎంత మిగులుతుంది? 1. అంటే శేషము 1 మిగిలితే ఆ సంఖ్య 2 చేత నిశ్శేషంగా భాగించబడలేదని అర్థం. కాబట్టి ఇచ్చిన ఏదైనా ఒక సంఖ్య 2తో భాగించబడాలంటే దాని ఒకట్ల స్థానంలో 0 కానీ 2 కానీ 4 కానీ 6 కానీ 8 కానీ ఉండవలసిన అవసరం ఉంది. అలాంటి సందర్భంలో మాత్రమే 2తో అది నిశ్శేషంగా భావించబడుతుందని చెప్పవచ్చు. అదేవిధంగా ఎలాంటి సందర్భంలో ఇచ్చిన సంఖ్య 2 చే నిశ్శేషంగా భావించబడదో ఏ విధంగా చెప్తాము అంటే దాని ఒకట్ల స్థానంలో 7 కానీ 1 కానీ అంటే 1 కానీ 3 కానీ 5 కానీ 7 కానీ 9 ఈ అంకెలు ఎప్పుడైతే ఒకట్ల స్థానంలో మనకు దర్శనమిస్తాయో అలాంటి సందర్భంలో ఆ ఇచ్చినటువంటి సంఖ్యలు లేదా ఆ ఇచ్చినటువంటి సంఖ్య
2 చేత ఎట్టి పరిస్థితిలో నిశ్శేషంగా భాగించబడదు. దీన్నే 2 యొక్క భాజనీయతా సూత్రం అంటారు. ఏ విధంగా 2 యొక్క భాజనీయతా సూత్రాన్ని మనం నిర్వచిస్తామంటే, ఇచ్చిన సంఖ్యలో ఒకట్ల స్థానంలో 0 కానీ 2 కానీ 4 కానీ 6 కానీ 8 మొదలగు అంకెలు ఉన్న ఎడల ఇచ్చిన సంఖ్య ఎంత పెద్దదైనప్పటికీ అది 2తో నిశ్శేషంగా భాగించబడుతుంది. దీనినే 2 యొక్క భాజనీయతా సూత్రం అని చెప్పేసి అనడం జరుగుతుంది. ఈ నిర్వచనాన్ని మీరు మీ నోట్స్లో రాసుకోవాలి. దానికి ఎగ్జాంపుల్ ఈ లెక్కలు దాని కింద ఇవి రాసుకుందాం. అంటే ఇప్పుడు 367 ఉంది. 367 అనే సంఖ్య 2తో నిశ్శేషంగా భాగించబడదు. అంటే శేషము మిగులుతుంది. శేషం 1 మిగులుతుంది కాబట్టి అది 2 చేత నిశ్శేషంగా భాగించబడదు. ఎలా చెప్పగలం? దాని 1ల స్థానంలో 7 ఉంది. ఇక్కడ ఈ బాక్స్లో ఉన్నటువంటి సంఖ్యలలో ఏ అంకె అయితే, ఏ సంఖ్య లేదా ఏ అంకె అయితే దాని 1ల స్థానంలో ఉంటుందో అలాంటి సందర్భంలో ఆ సంఖ్యలు 2 చేత నిశ్శేషంగా భాగించబడవని చెప్పవచ్చు. రాసుకోండి. ఇప్పుడు దీని యొక్క నిర్వచనం రాసుకుందాం. 2 యొక్క భాజనీయతా సూత్రం యొక్క నిర్వచనం మళ్ళీ ఒకసారి ఇక్కడ బోర్డు మీద నేను మీకు రాసి వివరిస్తాను. 2 యొక్క భాజనీయత సూత్రం ఏ విధంగా రాసుకోవచ్చు? ఇవ్వబడిన సంఖ్య ఎంత పెద్దది అయినప్పటికీ ఇవ్వబడిన సంఖ్య ఎంత పెద్ద సంఖ్య లేదా ఎంత పెద్దది అయినప్పటికీ దాని 1ల స్థానంలో సున్నా 2 4 6 8 మొదలగు అంకెలు ఉన్నచో అట్టి సంఖ్యలు 2తో నిశ్శేషంగా భాగించబడతాయి. దీనిని 2 యొక్క భాజనీయత సూత్రం అంటారు. డివిజిబుల్ రూల్ అని చెప్పేసి అంటారు. డివిజిబిలిటీ రూల్.
డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 2 అని చెప్పేసి కూడా అనడం జరుగుతుంది. దీనికి ఎగ్జాంపుల్గా ఇవి మేము రాస్తాం. మరి 2తో ఎలాంటి సందర్భంలో నిశ్శేషంగా భావించబడదంటే దాని రివర్స్గా 1, 3, 5, 7, 9 ఇవ్వబడిన సంఖ్య ఎంత పెద్దది అయినప్పటికీ దాని 1ల స్థానంలో 1, 3, 5, 7, 9 మొదలగు అంకెలు ఉన్నచో అట్టి సంఖ్యలు 2తో నిశ్శేషంగా భావించబడవు. అర్థమైంది కదా? అంటే దీన్ని జ్ఞాపకం పెట్టుకుంటే మనం దాన్ని ఈజీగా చెప్పగలవచ్చు. కాబట్టి 2 యొక్క భాజనీయత సూత్రం ఇది రాసి మీరు దానికి ఎగ్జాంపుల్స్ ఇవి రాసుకోండి. ఇప్పుడు 3 యొక్క భాజనీయత సూత్రం. 3 యొక్క భాజనీయత సూత్రం ఏ విధంగా 3 ఇచ్చిన సంఖ్య 3తో నిశ్శేషంగా భావించబడుతుందా లేదా అనే విషయాన్ని మనం సులభంగా చెప్పగలుగుతామో మనం ఇప్పుడు నేర్చుకోబోతున్నాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం. 36, 72, 54 అనే ఈ అంకెలు చూద్దాం. 123, 321 ఈ అంకెలు ఇక్కడ 3 అంకెల సంఖ్య, 2 అంకెల సంఖ్యలు ఉన్నాయి, 3 అంకెల సంఖ్యలు. 36 ఉంది. 36 3తో భావించబడుతుందా లేదా అంటే మనం 36 ఈ విధంగా వేసుకొని 3తో 3 1 3 పోతుంది, 6 మిగులుతుంది, మళ్ళీ 3 2 6 పోతుంది కాబట్టి 0. శేషం ఎంత వచ్చింది? 0. కాబట్టి 36 అనే సంఖ్య 3తో నిశ్శేషంగా భావించబడుతుందని భాగారం చేసి మనం చెప్పగలం. అదే భాగారం చేయకుండా 3 అనే సంఖ్యతో 36 ఏ విధంగా భాగించబడుతుందా లేదా అనే విషయాన్ని మనం ఏ విధంగా తెలుసుకోగలం. 36 తీసుకుందాం. 36లో ఉన్నటువంటి అంకెలు ఏంటివి? 3 6. 3 + 6. 3 + 6 ఎంత? 9. 9 అనేది మనము ఒక అంకె సంఖ్యగా అంటే 36ను ఒకే డిజిట్గా మార్చేసినాం. అంటే దీన్ని ఏమంటామంటే డిజిటల్ రూట్ అంటాం. ఏమంటాం? డిజిటల్ రూట్. ఒక సంఖ్యను ఇచ్చిన సంఖ్యను ఎంత పెద్దదైనప్పటికీ దాన్ని ఒకే అంకెగా మార్చే విధానాన్ని మనం ఏమంటామంటే డిజిటల్ రూట్ అంటాం. అంకమూలము అని చెప్పేసి అంటాం. దీన్ని అంకమూలంగా మార్చాలి. అంటే 36 యొక్క అంకమూలం ఎంత? 9. 9 అనేది 3 యొక్క గుణిజం కాబట్టి 3 × 9 కాబట్టి తప్పకుండా అది 36తో భాగించబడుతుంది అని చేయకుండానే గణించకుండానే మనం చెప్పవచ్చు. నెక్స్ట్ ఇందులో 123 అనే ఒక సంఖ్యను తీసుకుంది. ఇప్పుడు 123 ఏం చేయాలి? అంకమూలం కనుక్కోవాలి. అంటే అందులో ఉన్నటువంటి అంకెలను ఏదో ఒక అంకె వచ్చేంత వరకు కూడాలి. ఏదో ఒక అంకె వచ్చేంత వరకు ఫలానా అంకె వస్తుందని చెప్పడానికి ఆస్కారం లేదు. చివరగా ఏదో ఒక అంకె వస్తుంది కూడగా. అది దాన్ని ఏమంటామంటే ఇచ్చిన సంఖ్య యొక్క అంకమూలము, డిజిటల్ రూట్ అని చెప్పడం జరుగుతుంది. 1 ఇక్కడ 100ల స్థానంలో 1 ఉంది, ప్లస్ 10ల స్థానంలో 2 ఉంది, ప్లస్ 1ల స్థానంలో 3. ఇప్పుడు 1 + 2 3, 3 + 3 6. అంటే 6 అనేది 3 యొక్క గుణిజము కాబట్టి 123 కూడా 6తో భాగించబడుతుంది.
నెక్స్ట్ 321 ఇంప్లైస్ ఇందులో 100వ స్థానంలో 3 ఉంది ప్లస్ 10వ స్థానంలో 2 ఉంది ప్లస్ 1వ స్థానంలో 1 మొత్తం కూడితే 6. కాబట్టి దీని యొక్క డిజిటల్ రూట్ ఎంత వచ్చింది, అంగమూలం ఎంత వచ్చింది, 6. 6 అనేది 3 యొక్క గుణిజం కాబట్టి ఇది 3తో భాగించబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక లెక్క తీసుకుందాం. 9, 9, 6, 3, 21 ఈ విధంగా తీసుకుందాం. మరి దీని యొక్క డిజిటల్ రూట్ ఎంతో కనుక్కుందాం. ఇది 3తో భాగించబడుతుందా లేదా, ఏ విధంగా అంటే అందులో ఉన్నటువంటి అంకెల మొత్తం కూడితే 3 యొక్క గుణిజం వస్తే అది తప్పకుండా 3తో భాగించబడుతుందని చెప్పవచ్చు. ఫస్ట్ అంకె 9 ప్లస్ 9 ప్లస్ 6 ప్లస్ 3 ప్లస్ 2 ప్లస్ 1 దట్ ఇంప్లైస్ 9కి 9 అంటే 18, 18కి 6 అంటే 24, 25, 26, 27, 27 ప్లస్ 3. మరి దీని యొక్క డిజిటల్ రూట్ మళ్ళీ దీని నుండి కూడా 30ని కూడా కూడాలి. 3 ప్లస్ 0 అంటే విడదీసి కూడితే ఎంత వస్తుంది, 3 వస్తుంది. 3 అనేది 3 యొక్క గుణిజం, 3 1 3. ఈ విధంగా మనం 2 అంకెలు వస్తే మళ్ళీ దాన్ని 1 అంకెగా మార్చాలి, 3 అంకెలు వస్తే కూడా దాన్ని 1 అంకెగానే మార్చాలి. ఆ విధంగా మనం ఇచ్చినటువంటి అంకెలను మనం ఏం చేయాలి, కూడుకుంటూ పోయి దాని యొక్క డిజిటల్ రూట్ కనుక్కొని మనం ఆ డిజిటల్ రూట్ సహాయంతో ఆ సంఖ్య లేదా మనకి ఇచ్చినటువంటి సంఖ్య 3తో భాగించబడుతుందా లేదా అనే విషయాన్ని చెప్పవచ్చు. ఈ విధంగా 3 యొక్క భాజనీయత సూత్రం ఇప్పుడు నిర్వచనం పరంగా ఏ విధంగా రాసుకుంటాం అనే విషయాన్ని ఇప్పుడు చెప్పవచ్చు. 3 యొక్క భాజనీయత సూత్రం దత్త సంఖ్య యొక్క మూడు యొక్క భాజనీయత సూత్రాన్ని ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి, దత్త సంఖ్య యొక్క అన్ని అంకెలను కూడగా వచ్చిన సంఖ్య మూడు యొక్క గుణిజం అయితే అట్టి సంఖ్య 3తో భాగించబడుతుంది. దీనిని 3 యొక్క భాజనీయత సూత్రం అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి 3 యొక్క భాజనీయత సూత్రాన్ని మనం ఏ విధంగా జ్ఞాపకం పెట్టుకోవాలి, ఈ దత్త సంఖ్య అంటే ఇచ్చిన సంఖ్య, ఆ సంఖ్య ఎంత పెద్దదైనా కానివ్వండి, ఆ సంఖ్యలో ఉన్నటువంటి అంకెలన్నిటినీ మనం కూడుతూ వెళ్ళాలి. చివరగా మనం ఒక అంకె వచ్చేంత వరకు కూడాలి, ఒక అంకె వచ్చేంత వరకు కూడాలి. ఏదో ఒక అంకె 3 కావచ్చు, 4 కావచ్చు, 5 కావచ్చు. అయితే ఆ వచ్చినటువంటి అంకెలు ఏ విధంగా ఉండాలంటే 3 యొక్క గుణిజమై ఉండాలి. అంటే 3 చేత భావించబడే అంకె అయి ఉండాలి. ఉదాహరణకు చూడండి, 36 అనే సంఖ్యను తీసుకున్నారు. 36లో మనకు 3 అనే అంకె ఉంది, 6 అనే అంకె. 3కు 6 కలిపేసినాయి, ఎంత వచ్చింది, 9. 9 అనేది 3 యొక్క గుణిజమా కాదా, అంటే 3 ఎక్కంలో వస్తుందా లేదా, 3 1 3, 3 2 6, 3 3 9. కాబట్టి 3తో అది తప్పకుండా భావించబడుతుంది. అదేవిధంగా ఇక్కడ 90 చూడండి, 9,96,321. దీన్ని 3తో భాగించి దీని యొక్క ఫలితాన్ని కనుక్కోవాలంటే దాదాపు 1 గంట టైం పడుతుంది. కానీ
ఇది 3తో నిశ్శేషంగా భాగించబడుతుందా లేదా అనే విషయాన్ని వితిన్ 5 సెకండ్స్లో తెలుసుకోవచ్చు. ఈ అంకెలన్నింటినీ కూడా 1 + 2 3 3 3 6 6 12 12కు 9 కలిపితే 21 21కి 9 కలిపితే 30 30కి మళ్ళీ విడదీసి కూడితే 3 + 0 ఎంత అవుతుంది? 3 అవుతుంది. 3 1 3 కాబట్టి ఇది తప్పకుండా 3 చేత భాగించబడుతుందని మనం భాగహారం చేయకుండానే అంటే ఎలాంటి గణన చేయకుండానే 3 యొక్క భాజనీయత సూత్రం ఆధారంగా ఇచ్చిన సంఖ్య 3తో భాగించబడుతుందా లేదా అనే విషయాన్ని తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఈ నిర్వచనం రాసి ఈ ఎగ్జాంపుల్స్ రాసుకొని అందులో మనం 36 చేసినాం, ఇది చేసినాం, తర్వాత 123 ఇది చేసినాం, 321 కూడా చేసినాం. అదనంగా ఇది మరో ఎగ్జాంపుల్ కాబట్టి దీన్ని కూడా మీరు రాసుకోవాలి. ఇంతటితో మనం ఈ 3 యొక్క భాజన సూత్రాన్ని గురించి కంప్లీట్గా తెలుసుకున్నాం. తర్వాత క్లాసులో 4 యొక్క భాజన సూత్రం, 5 యొక్క భాజనీయత సూత్రం, ఈ విధంగా అన్ని సంఖ్యల యొక్క భాజనీయత సూత్రాలు మీకు చెప్పడం జరుగుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ.